ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్. ఈరోజు మీ అందరికీ ఇష్టమైనటువంటి ఏపీ హిస్టరీ. చాలా ఎక్కువ మంది గ్రూప్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి వీడియోస్ కంటిన్యూగా చేయండి అని కోరుతున్నారు. అయితే ఆల్రెడీ మనం టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించి, నోట్స్ ప్రిపరేషన్కి సంబంధించి, స్మార్ట్ వర్క్ సంబంధించి ఏపీ హిస్టరీని సమగ్రంగా అతి తక్కువ మినీ నోట్స్గా మలుచుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, మంచి స్కోర్ చేయాలి, ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకం మనం ఏదైతే చదువుతున్నామో దాని నుంచి కీలక అంశాలు తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో కవర్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాన్ని నోట్స్గా మలుచుకొని దానికి రివిజన్ పార్ట్గా చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం ఏపీ హిస్టరీకి సంబంధించి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనం ఆల్రెడీ పలు వీడియోలు పెట్టుకున్నాం. ముఖ్యంగా ఏపీ హిస్టరీకి సంబంధించి అయితే 2 వీడియోస్ మనం పెట్టాం. ఏపీ పాలిటిక్స్ సంబంధించి 2 వీడియోస్ పెట్టాం. ఏపీ హిస్టరీకి సంబంధించి మరికొన్ని వీడియోస్ చేయమని చెప్పేసి మన మిత్రులు అన్నారు. అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చేసి పెడతాను. ఇంకా స్పీడ్ పెంచాలని కోరుతున్నారు. నేను కాస్త వర్క్ బిజీ, నాకు ఉన్నటువంటి పర్సనల్ వర్క్స్ వలన, నా డ్యూటీ వలన నేను పూర్తి స్థాయిలో సర్వీస్ ఇవ్వలేకపోతున్నా. కానీ 99% ఖచ్చితంగా నేను స్పీడప్ చేసినట్టుగా మీకు వీడియోస్ పెడతాను. ముఖ్యంగా ఏపీ హిస్టరీ వర్క్ చూసుకుంటే ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యే విధంగా నేను కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేశాను, కొంత నోట్స్ తయారు చేస్తున్నాను. ఇండివిజువల్గా కూడా వీటి మీద మీకు నేను మంచి నోట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఆ దిశగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీకు హామీ ఇస్తే నేను భవిష్యత్తులో ఇబ్బంది పడతానేమో అని పూర్తిగా హామీ ఇవ్వట్లేదు, కానీ ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. మీకు అంటే ఏదో ఒక పుస్తకం నుంచో లేదా 2 పుస్తకాల నుంచో నేను సేకరించిన అంశాలు కావు. ఇవి 4-5 బుక్స్ చదివి నేను ఆల్రెడీ నోట్స్ తయారు చేస్తున్నాను. నా దగ్గర మంచి నోట్స్ అయితే నేను తయారు చేసి ఉన్నాను. దానికి సంబంధించి అంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్సెప్ట్స్ నుంచి దేని నుంచి అయితే బిట్స్ వచ్చి ఉన్నాయో, ఆ బిట్స్ వచ్చినటువంటి అన్ని అంటే పాత పేపర్లు అన్నిటిని మదించి ఆ ఏరియాస్ అన్నీ చూసి వాటిని బయటకు తీసి దాన్ని నేను నోట్స్గా తయారు చేయడం జరిగింది. కోర్స్ మీరు కూడా మీ ప్రిపరేషన్ అంటే ముందుగా కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు 1-2 సార్లు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఏంటంటే ముందు కాన్సెప్ట్ అన్నది కావాలి. అందుకు కాబట్టి మీరు ప్రామాణిక పుస్తకం సమగ్రంగా చదివిన తర్వాత ఆ చదివినప్పుడు ఎదురైనటువంటి ఈ కాన్సెప్ట్ మనం ఏవైతే కీ టాపిక్స్ అనుకుంటున్నామో, ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటున్నామో, ఆ టాపిక్స్ ఎదురైనప్పుడు వీటిని బయటికి మీరు రాసుకొని ఆ ఆర్డర్లో దానికి సంబంధించి రిలేటెడ్ ఆ టాపిక్లో ఆ అంశాలన్నీ బయటకు తీసుకొచ్చి పేపర్ వర్క్ కానీ చేయగలిగితే పక్కా నోట్స్గా తయారవుతుంది. అప్పుడు మనం రివిజన్ అన్నది ఈజీ అవుతుంది, మెమరీ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ దాని మీద చేసినప్పుడు బిట్ అనేది చేజారకుండా ఉంటుంది, మంచి స్కోర్కి అవకాశం ఉంటుంది. స్టాక్ కాబట్టి మనం చాలా ఈజీగా ఇది ట్రేస్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన కీ టాపిక్స్ చూస్తే మనం ఇంతకుముందు 2 టాపిక్స్ చెప్పుకున్నాం. ఈరోజు కొన్ని టాపిక్స్ చూసుకుంటే రాజధానులు, రాజవంశాల వరుసక్రమం, రాజుల వరుసక్రమం, రాజ్య స్థాపకుడు, మూల పురుషుడు, రాజ్యాలు, చిహ్నాలు, రాజ్యాలాంఛనం, దేశ వంశ పాలన గురించి తెలిపే గ్రంథాలు, అలాగే సాహిత్యం, ప్రథమాలు, ఆస్థానం, కవులు, ఆస్థానం వచ్చిన యాత్రికులు, రాజులు, గురువులు, జన్మస్థల సిద్ధాంతాలు. ఈ రకంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని మీరు కొన్ని పార్ట్స్ అంటే మీకు ఎదురయ్యే, మీరు చదువుతున్నప్పుడు ఎదురయ్యే అంశాలన్నింటినీ కూడా ఆయా టాపిక్స్ హెడ్డింగ్స్ కింద కానీ తీసుకొచ్చారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఈరోజు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా రాజధానులు చూడండి. రాజధానులు అంటే నేరుగా వచ్చే, ఇప్పుడు రాజధానులు శాతవాహనులకి దాండి కటకమని, ఇలాంటి ఆనంద గోత్రికులకి కందరపురం అని, అదే చేజర్ల, ఇలాంటి వరకు డైరెక్ట్గా ఉంటాయి. కానీ కొన్ని రాజధానులకు వచ్చినప్పటికీ 3 రాజధానులు మారుంటాయి. కాబట్టి మనం కంపల్సరీ ఆ రాజధానులు అంటే ఏవేవి మారాయి, ఎప్పుడెప్పుడు మారాయి అన్నది క్లియర్గా మనం నోట్స్లో పేపర్ వర్క్ చేయగలిగితేనే మనకి స్కోర్ వస్తుంది. ముఖ్యంగా వేంగి చాళుక్యులు చూద్దాం. అమరాజు 1 మహేంద్రవరాన్ని, అది రాజమండ్రి, అది నిర్మాణం చేశాడు ఆయన, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అలాగే అదే వేంగి చాళుక్యులు యుద్ధమానుడు, 2వ యుద్ధమానుడు చూసుకుంటే బెజవాడను నిర్మించాడు. అలాగే విజయాదిత్యుడు, 7వ విజయాదిత్యుడు అని ఈయన్ని రాజేంద్రుడు అంటారు. ఇతను ఏం చేశాడంటే మన విశాఖపట్నం, అప్పుడు చోళపురం అనేవారు అనమాట. ఈ కులోత్తుంగ చోళపురాన్ని నేడు వైజాగ్ అని అంటారని కూడా మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో నుంచి ఇది నేను సేకరించాను. అంటే ఈ రకంగా అమరాజు, అలాగే యుద్ధమానుడు, విజయాదిత్యుడు, వీళ్ళు 3 కూడా డిఫరెంట్ రాజధానులు మనకు వేంగి చాళుక్యుల నుంచే కనిపిస్తుంది. అలాగా మనం ఒక అంశాలను మనం పదే చూసుకుంటే, ఇక విష్ణుకొండను చూద్దాం. విష్ణుకొండను చూసుకుంటే ఇంద్రవర్మ ఇంద్రపురం నిర్మించాడు. అదే మాధవవర్మ 4వ మాధవరం చూసుకుంటే త్రివర నగరం అని చెప్పేసి ఒక రాజధాని చేసుకున్నాడు. ఇక కాకతీయుల వరకు మనం చూసుకుంటే
బేతవర్మ హన్మకొండ రాజధానిగా చేసుకున్నాడు. అలాగే రుద్రదేవుడు ఓరుగల్ని పాక్షికంగా చేశాడు. గణపతి దేవుడు ఓరుగల్ని పూర్తిగా చేసుకున్నాడు. అంటే బేతవర్మ 1, రుద్రదేవుడు, గణపతి దేవుడు ఈ ముగ్గురు కూడా 3 రాజధానులుగా మార్చడం అనేది జరిగింది. ఇక 2 రాజధానుల్లో కూడా చూసుకుంటే ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుంటే అనువాతారెడ్డి కొండవీడి రాజధానిగా చేసుకుంటే ఈ రకంగా రాజధానుల వరకు మనం పరిశీలిస్తే మనకి ఇలాగా డిఫరెంట్ రాజధానులు ఆయా రాజవంశాలు రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారడం అనేది జరిగింది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఒక్కొక్క వంశానికి 2-3 రాజధానులు మనకు అక్కడ కనిపిస్తాయి. మనకి శాతవాహనులు కూడా పటానం ధాన్యకాటకం ఇలా మారింది. అలాగా మనం చేయగలిగితే అంటే ఈ వర్క్ చేయగలిగితే ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. లేకపోతే రాజవంశాలు వరుస క్రమం, రాజుల వరుస క్రమం. ఈ రాజవంశాలు వరుస క్రమం అంటే ఇప్పటి వరకు పెద్ద అంటే ఈ ఏరియా నుంచి బిట్స్ వచ్చిన పరిస్థితి లేదు, కానీ మనం కొంచెం లోతుగా చదవాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి ముందు చూద్దాం. ముఖ్యంగా ఎక్కడ వంశాలు వరుస క్రమం అంటే విజయనగరంకి సంబంధించి వరుస క్రమం మీద చాలా చక్కగా వస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాయి. మనకు ముఖ్యంగా అది సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. ఈ సంగమ, సాలువ, తులువ, అరవీటి ఈ 4 వంశాలకు సంబంధించి తెలుగు వంశీకులు ఎవరని, లేదంటే శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడని, మొట్టమొదటి వచ్చినట్టు సంగమ వంశం ప్రత్యేకత ఎవరని, ఈ హరిహర బుక్కరాయలకు సంబంధించి ఆ ఫౌండర్కి సంబంధించి వాళ్ళ గురువుకి సంబంధించి ఇలాంటి కొన్ని బిట్స్ అయితే మనం అంటే ఎక్కువగా చూడాల్సిన పెద్ద కొంచెం బిగ్ చాప్టర్ మనకి ఏపీ హిస్టరీ వరకు వచ్చినప్పటికీ ఎందుకు అని చెప్పారు. కానీ ఇందులో కూడా తెలుగు వంశీయులు ఉన్నారు కాబట్టి మనకు తెలుగు ఆంధ్రకి ఏపీ హిస్టరీకి ఇది అనుసంధానమై ఉంది. అది మనం గుర్తించాలి. ప్రతిసారి ఒక బిట్ ఇస్తున్నాడు. ఒకసారి వివాహ పన్నును రద్దు చేసింది ఎవరు అని చెప్పేసి ఒక బిట్ ఇచ్చాడు. అలాంటి బిట్స్ మనకి విజయనగర సంస్థానం నుంచి కంపల్సరీ ఒక బిట్ మాత్రం కవర్ చేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు భాషని అభివృద్ధి చేయడము, ముఖ్యంగా మన ఆంధ్రలో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు కానీ తిరుపతిని కానీ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంలో విజయనగర సంస్థానాధీశులు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనం ఈ యొక్క వంశాలని ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రాజుల వరుసక్రమం ఇది పెద్దగా అడిగింది లేదు, కానీ రాజుల వంశక్రమం అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు శాతవాహనులు ఇప్పుడు మన రాజుల వంశక్రమంలో ఇది కూడా మనం శాతవాహనులు చూసాం అనుకోండి. శాతవాహనుల తర్వాత వచ్చింది ఏక్షవాకుల తర్వాత బృహత్పలాయలు, ఆ తర్వాత శాలంకాయలు, ఆ తర్వాత ఆనంద గృహతిరులు, ఆ తర్వాత విష్ణుకొండలు, ఆ తర్వాత పల్లవులు. అంటే ఈ రకంగా కూడా మనకి ఇంతవరకు అడగలేదు. బట్ ఒక అవగాహన అయితే ఉండాలి. వరుసక్రమం మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అవగాహన ఉండడం వల్ల ఏమైతే కన్ఫ్యూజన్ ఉండదు. ఆయా వంశాలు ఆ రాజులు గుర్తుంటే ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చారు అనేది కూడా మనకి లింక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రాజుల క్రమం కూడా గతంలో ఇచ్చిన పరిస్థితి ఉంది, కానీ ఒకసారి ఇప్పుడు 2008లో ఇలాంటి బిట్ ఒకటి వచ్చింది. తర్వాత అంత పెద్దగా రాలేదు. బట్ మనం నేర్చుకుంటే మంచిదేమో అని. ముఖ్యంగా మనకి రాజుల వరుస క్రమంలో ప్రధానంగా కాన్సన్ట్రేటెడ్ చేయాల్సినటువంటి ఏరియా కూడా మీకు నేను చెప్పగలను. వేంగి చాళుక్యులు ఒకటి. వేంగి చాళుక్యులు ఏంటంటే దాదాపు 18 మంది రాజులు అనమాట ఈ వేంగి చాళుక్యులు మనకు ఎదురవుతారు. తర్వాత కాకతీయులు. ఈ రెండింటి నుంచి కూడా మనం కొంచెం చూసుకోవాలి ఎవరి తర్వాత ఎవరున్నారు అనేది. ముఖ్యంగా వేంగి చాళుక్యులు చూసుకుంటే కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు, తర్వాత విష్ణువర్ధనుడు, కోకిలి విక్రమాదిత్యులు ఇలా ఉంటారు. ఇక కాకతీయులు చూసుకుంటే బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2, ప్రోలరాజు 2, రుద్రదేవుడు, గణపతి దేవుడు, అలాగే రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుద్రుడు అంటే ఈ రకంగా కాకతీయులకు సంబంధించి ఈ విధంగా మనం రాజుల వరుస క్రమం కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక ప్రధానమైనటువంటి రాజవంశాల నుంచి తీసుకుని ఒక 2-3 నేరిస్తే సరిపోతుందని అయితే నా అభిప్రాయం. ఇకపోతే ఇక రాజస్థాపకుడు మూల పురుషుడు. ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. రాజస్థాపకుడు మూల పురుషుడు అంటే కొన్ని రాజవంశాలకు వచ్చినప్పటికీ వాళ్ళు అంటే రాజ్యాన్ని ఒక విస్తృత రాజ్యాన్ని స్థాపకుడుగా ఒకరిని గుర్తించారు, ఆ రాజ్య ఆవిర్భావానికి కారకుడిగా ఇంకొకరిని గుర్తించారు. అందువల్ల మూల పురుషుడు ఒకరిని, రాజ్య స్థాపకుడు వంశస్థాపకుడుగా ఒకరిని. ఉదాహరణకు మనం శాతవాహనులు అనుకోండి, శ్రీముఖుడు స్థాపకుడు మనం చెప్పగలం. ఏక్షవాకులు అనుకోండి, శ్రీశాంతమూలుడు అని చెప్పవచ్చు. అదే బృహత్పలాయనుడు అనుకోండి, జయవర్మగా చెప్పుకోవచ్చు. అదే బాదామి చాళుక్యులకు వచ్చినప్పటికీ రాజ్యస్థాపకుడు చూసుకుంటే మొదటి పులకేసి, మూల పురుషుడు చూసుకుంటే జయసింహ వాను. అలాగే వేములవాడి చాళుక్యులు చూసుకుంటే వినయాదిత్య యుద్ధవల్లభుడు చూసుకుంటాం. అదే మూల పురుషుడిగా చూసుకుంటే చలికిరెమ్మనుడిగా చూసుకుంటాం. అలాగే రేనాటి చోళుడు చూసుకుంటే ధనంజయ వర్మ, అలాగే మూల పురుషుడు నందివర్మ. కాకతీయులు చూసుకుంటే మెయిన్ కాకతీయుల మీద మనం మూల పురుషుడు,
స్థాపకుడు, ఇలా 2 వర్గాలుగా మనం చూసుకోవాలి. ఇక రాజ్యాలు, చిహ్నాలు, రాజ్య లాంఛనం, ఇది ఒక యాంబలంగా మనం ఇది ఒక ఇంపార్టెంట్, ఇది కూడా కంపల్సరీ బిట్గా వచ్చినాయి. ముఖ్యంగా ప్రతి రాజ్యానికి ఒక చిహ్నం కానీ లేదంటే ఒక యాంబలం, అదే వాళ్ళు గుర్తించినటువంటి ఒక లాంఛనం, రాజ్యలాంఛనం అంటారు దీన్ని. ఆ రాజ్యం వాళ్ళు ఒక లాంఛనాన్ని గ్రహించడం కానీ జరుగుతుంది. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్, ఇవి మనం కంపల్సరీ ఒక ఆర్డర్లో తయారు చేసుకుని నోట్స్ కింద తయారు చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ముఖ్యంగా మనం పరిశీలిస్తే బాదామి చాళుక్యులు చూసుకుంటే వరహము, అలాగే చాళుక్యులు చూసుకుంటే హారతీపుత్ర, హారతి అంటారు చాళుక్యులు, హారతీపుత్ర అని ఎవరిని పిలుస్తారని చెప్పి అడిగాడు చాళుక్యులు. దీన్ని రాజ్యలాంఛనం అనలేము, బట్ వీరిని హారతీపుత్రులుగా గుర్తిస్తారు. అలాగే విష్ణుకొండనులు, ఈక్ష్వాకులు, రెడ్డి రాజులు, ఈ ముగ్గురికి ఉన్నట్టు కామన్గా ఉంది సింహం, వీళ్ళు లైన్ అనమాట. విష్ణుకొండలు, ఈక్ష్వాకులు, రెడ్డి రాజులు, ఈ ముగ్గురు కూడా రాజ్యలాంఛనం ఏదంటే సింహంగా చెప్పుకోవచ్చు. అలాగే పల్లవులు, ఆనంద గోత్రికులు చూసుకుంటే వృషభం. ఇక పల్లవుల ధ్వజం ఏదంటే గట్వాంగ ధ్వజం అని అంటారు. అలాగే సాలంకాయన నంది, ఇది ఒకసారి కూడా వచ్చింది మన 2016 అనుకుంటాను ఇది బిట్టు. సాలంకాయన అంటే ఏంటి అనేసి ఒక బిట్టు ఇచ్చాడు, నంది మీద ఒక బిట్టు మనకి వచ్చింది. ఈ రకంగా మనం రాజ్యాల చిహ్నాలు మనం చూసి ఈ రకంగా మనం అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్తున్నాను, మీరు కొంచెం డెవలప్ చేసుకుంటే మీకు అవన్నీ వస్తాయి. భవిష్యత్తులో మనం దపదపాలుగా చర్చించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ దేశ వంశ పాలన గురించి తెలిపే గ్రంథాలు కూడా, అంటే కొన్ని దేశాలకు సంబంధించి ఆ వంశ పాలనకు సంబంధించి కొన్ని గ్రంథాలు చెప్తాయి, చాలా కీలకం అనమాట. దీని మీద కూడా మన గతంలో బిట్లు వచ్చినాయి. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్ర చూసుకుంటే శ్రీనాథుడు రాసింది పల్నాటి యుద్ధం గురించి చెప్తుంది. పల్నాటి యుద్ధం గురించి చెప్పే గ్రంథం మీద పల్నాటి వీర చరిత్ర. దీని నుంచి తర్వాత బోల్డ్ అనే రచనలు, ముఖ్యంగా ఈ శ్రీనాథుడు రాసిన ఈ పల్నాటి వీర చరిత్ర గ్రంథం నుంచి చాలా గ్రంథాలు రాశారు. తర్వాత బుర్రకథలని, హరికథలని అప్పట్లో వాడల ఈ పల్నాటి వీర చరిత్ర గురించి అనుకునేవారు, మనందరికీ తెలుసు. అలాగే సిద్ధేశ్వర చరిత్ర చూసిన సిద్ధప్ప అని ఒక ఆయన రాశారు. ముఖ్యంగా కాకతీయుల గురించి ప్రథమ ఆధారం, కాకతీయుల జీవనశైలి, పరిపాలన, రెవెన్యూ విధానం, యుద్ధాలు, వాళ్ళ ఇవన్నీ అన్ని సంబంధించి శాసనాల కన్నా గ్రంథం లభ్యం. సిద్ధేశ్వర చరిత్ర, సిద్ధప్ప రాసినటువంటి సిద్ధేశ్వర చరిత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాకతీయులకు సంబంధించిన సమగ్ర అంశాలు తెలియజేసినటువంటి గ్రంథమే సిద్ధేశ్వర చరిత్ర. అలాగే క్రీడాబ్రాహ్మం, ఇది చాలా ఇంపార్టెంట్, వెనుకొండ వల్లభమాల్చుడు రాశాడు, ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చింది ఈ బిట్టు. అలాగా ముఖ్యంగా మాచల్ దేవికి సంబంధించి ప్రతాపరుద్రుడు మాచల్ దేవి ఉంది కదా, ఈ వ్యవహారానికి మాచల్ దేవి పాత్ర గురించి మనకి ఈ యొక్క క్రీడాబ్రాహ్మంలో ఇస్తారు. కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్, ఇలా మనం అంటే గ్రంథాలు దేశ వంశ పాలన గురించి తెలిపే గ్రంథాలు, ఇలాంటి గ్రంథాలు చాలా గ్రంథాలు మనకి ఎదురవుతాయి. అవన్నీ కూడా మన సాహిత్యం ప్రథమాలు చూద్దాం. మనం గతంలో సాహిత్యం గురించి చెప్పుకున్నాం, సాహిత్యము వాటి తాలూకు ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సాహిత్యము అవి వాటి తాలూకు ప్రత్యేకతలు ఏంటి, మనం ఏంటంటే కామన్గా సాహిత్యం అది ఏం చెప్పింది, లేదంటే అది రాసింది ఎవరు, లేదంటే ఎవరికి అంకితం, ఇలాంటివన్నీ మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఈ వీడియోలో నేను సాహిత్యం సంబంధించి ప్రథమాలకు సంబంధించి చెప్పే అంశం ఏంటంటే ఆ సాహిత్యము తాలూకు ప్రత్యేకత ఏంటి. ముఖ్యంగా నాన్నయ్య భారతం ఉందనుకోండి, ఆంధ్ర సాహిత్యంలో లభిస్తున్నటువంటి తొలి గ్రంథం, ఆంధ్ర సాహిత్యంలో లభిస్తున్న తొలి గ్రంథం ఏదంటే నాన్నయ్య భారతం. అలాగే మను చరిత్ర ఉందనుకోండి, ఆంధ్ర భాషలో ప్రథమ గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. యయాతి చరిత్ర ఉందనుకోండి, ప్రప్రథమ తెలుగు కావ్యం. అలాగే సర్వస్థంగా బిట్ వచ్చే ఏరియా. ఆ తర్వాత ఆస్థానం కవులు, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరు ఆస్థానంలో ఏ కవి ఉన్నాడు, మనకి కీలకమైనటువంటి ప్రముఖ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు, వేంగి చాళుక్యులు ఉన్నాడు, రాజరాజ నరేంద్రుడు నాన్నయ్య, ఆయన ఆదరించున్నాడు. అలాగే ఎవరైతే ఉన్నారో వేంగి చాళుక్యులు సోమేశ్వరుడు అనే రాజు దగ్గర నారాయణ భట్టుడు ఉండేవాడు. అలాగే ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజుల్లో ఉన్నటువంటి వారు ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఉండేవాడు. అలాగే పెదకోమటి వేమారెడ్డి దగ్గర శ్రీనాథుడు ఉండేవాడు. అలాగే మన విజయనగర రాజ్యాల్లో రాజు అయినటువంటి బొక్కరాయ వన్ దగ్గర నాచన సోమను ఉండేవాడు. ఇలాగా చాలామంది రాజులు అంటే కీలకమైనటువంటి కవులు ఆదరించినటువంటి రాజులు మనం పట్టిక తయారు చేసుకుంటే చాలా ప్రముఖంగా ఉంటుంది. అలాగే ఆస్థానం వచ్చిన యాత్రికులు, ఇది చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, ఇది చాలామంది పట్టికలు తయారు చేసి ఉంటారు. ఆస్థానానికి ఎవరెవరు ఆస్థానానికి ఏ రోజు ఏ యాత్రికుడు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఆ యాత్రికుడికి ఆ ఆస్థానానికి చాలా ఇవి కొన్నిసార్లు ఏంటంటే మ్యాచ్ ఆఫ్ వాళ్ళు ముఖ్య మ్యాచింగ్స్ ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కీలకమైనటువంటివి అంశాలు ఇవి బాగా చదువుతారు మీ అందరూ, బట్ తయారు చేసుకుంటారు. దేవరాయ 1కి నికోలో కోంటి, దేవరాయ 2లో అబ్దుల్ రజాకు, ఎంబడి నరసింహ కాలంలో వాస్కో డి గామా, ఇది చాలా ఇంపార్టెంట్. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటూ 1498లో మనందరికీ తెలుసు. అయితే అప్పుడు భారతదేశంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది ఎంబడి నరసింహ అని
ఆ ప్రాంతాన్ని కాదు, జనరల్గా మనకు అప్పుడు విజయనగరం పరిపాలిస్తున్నవాడు ఇమ్మడి నరసింహ, అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి మాత్రం బార్బోజా, అలాగే డొమింగో పోజు, ప్రేయర్ లూయిజ్ అలాగే వచ్చారు. అలాగే అచ్యుత్ దేవరాయల కాలంలో న్యూ నుంచి వచ్చారు. ముఖ్యంగా విజయనగరం పాలన కాలంలో వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు. మనకి ఈ యాంగిల్లో కూడా బ్రిటిష్, ఇందాకలే మీకు చెప్పాను విజయనగరం సామ్రాజ్యం గురించి మనకి చాలా ఎక్కువ హ్యూజ్ సబ్జెక్టు సిలబస్ ఉన్నప్పటికీ మనం చదవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇలాంటి అంశాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బిట్స్గా గతంలో వచ్చున్నాయి రిపీటెడ్గా, ఖచ్చితంగా మనం చదవాల్సిందే. దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అది మీరు గుర్తించండి. ఖచ్చితంగా మనకి విజయనగరం సంస్థల నుంచి మనకి తెలుగు పాలకులు కూడా అందులో ఉన్నారు, తెలుగుకు సంబంధించి ఉంది. మన ఏపీ హిస్టరీలో విజయనగర సంస్థానం కూడా ఒక భాగం. తర్వాత మనం చూసుకుంటే రాజులు గురువులు, మన ప్రతి రాజుకి గురువు అంటే చాలా వరకు అప్పుడు రాజులు ఏంటంటే గురువులకి గౌరవించేవారు, ప్రతి రాజాస్థానంలో కూడా గురువులు ఉండేవారు. ఆ గురువులు ఇచ్చిన ఆశీస్సుల నుండి వాళ్ళు ఇచ్చిన ప్రత్యేక వాళ్ళ తాలూకా సలహాల నుండి సూచనల నుండి ఆయా రాజ్యాలు స్థాపించడం, పరిపాలన చేయడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే రెండవ హరిహరరాయలకి సాయనాచార్యుడు, తర్వాత విజయనగరం సంస్థలందరూ మొత్తం విజయనగరం రాజుల గురువుగా విలాస క్రియాశక్తి అని ఉండేవాడు. అలాగే మన శ్రీకృష్ణదేవరాయలకి తాతాచార్యులు ఉండేవారు. ఆయనకి అంటే ఈ యొక్క వైష్ణవ గురువు ఒకరు వేరేగా ఉన్నారనమాట, వ్యాసరాయలు అని చెప్పేసి వైష్ణవ మతాన్ని ఇచ్చినటువంటి గురువు కూడా వ్యాసరాయలు ఉన్నారు. అలాగే గణపతి దేవుడికి విశ్వేశ్వర శంభు అని ఒక ఆయన ఉండేడు, ఇది మత గురువు అనమాట. ఈయన విశ్వేశ్వర శంభు. ఈ రకంగా మత గురువులు అనండి, రాజగురువులు అండి, ఏదైనా మొత్తం మీద గురువు అనేటువంటి దాన్ని మనం తీసుకొచ్చి ఒక దీనిగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా ముఖ్యంగా చివరి టాపిక్ చూసుకుంటే జన్మస్థల సిద్ధాంతాలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏ షోకులకు కానీ శాతవాహనులకు కానీ ఉంది. ముఖ్యంగా శాతవాహనులు చూసుకుంటే శాతవాహనులు ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది దాని మీద వివాదం కొనసాగుతూనే ఉంది. వాళ్ళు మహారాష్ట్రకు చెందినవారని పిటి శ్రీనివాస అయ్యంగారు చెప్తే, విదర్భకు చెందినవారని వివి మెరాషి, లేదు కన్నడిగులు అని చెప్పేసి సుక్తాంగరు, ఆంధ్రులు అని చెప్పి గోపాలాచారి, గుత్తి వెంకట్రావు, ఇలా స్మిత్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఏక్ష్వాకులకు సంబంధించి ఉత్తర భారతదేశం నుంచి వచ్చారని చెప్పి రాబ్సన్ బోళరు, లేదు ఆంధ్ర కృష్ణ తీరంలో ఉన్నారని చెప్పి కాడ్వెల్లు, అలాగే వేంగి చాళుక్యులు మహారాష్ట్ర చెందినవారని చెప్పి దుర్గా ప్రసాద్ దీక్షిత్, అలాగే కర్ణాటక చెందినవారని చెప్పి దినేష్ చంద్ర సర్కార్, డిసి సర్కార్ అంటారు ఈయనకి. అవ్వచ్చు అంటే జన్మస్థల సిద్ధాంతాలని తయారు చేసుకోవడం కూడా మనకి అవసరం. వీటిని కూడా పట్టిక రూపంలో తయారు చేసుకుని బిట్స్ రూపంలో ఉంచుకోవడం వల్ల, అంటే నోట్స్ రూపంలో ఉంచుకోవడం వల్ల మంచి నోట్స్ తయారవుతుంది. నేను కేవలం మీకు ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేశాను. అందులో చాలా అంశాలు ఉంటాయి. మీరు ఆ రకంగా అంటే మీకు జస్ట్ ఒక ఇన్పుట్, మీరు ఏంటంటే చదివేటప్పుడు లైన్ చదివేటప్పుడు అందులో ఉన్న అంశాన్ని బయటకు తీసేసి ఈ రాజధాని పలానా సాలంకాయలు రాజధాని ఇది, అది అలాగే విష్ణుకొండ రాజధాని ఇది, శాతవాహనులు రాజధానులు అని హెడ్డింగ్ పెట్టుకోవడం. మనకి ఎక్కడ రాజవంశాలు ఏ రాజవంశం వచ్చినా మొదట శాతవాహనుల నుంచి శాతవాహనులు, ఏక్ష్వాకులు, బృహత్పలాలు, శాలంకాయలు, విష్ణుకొండలు, ఆనంద గోత్రికులు, పల్లవులు ఇలా వచ్చిందనుకోండి. ఈ వరుస గ్రామంలో వచ్చినప్పుడు ఆ రాజధానులన్నింటినీ కూడా ఒక దగ్గర రాసేసుకుంటారు. అలాగే రాజవంశాల వరుస గ్రామం కూడా విజయనగరం. అలాగే ప్రతిదీ కూడా మనం బయటకు తీసేసి చక్కగా నీట్గా దానికి సంబంధించిన టాపిక్ని చేయడం వల్ల ఏంటంటే స్మార్ట్ వర్క్ అనేది అవుతుంది. మనకి భారం అంటే ఈ యూజ్ పెద్ద పుస్తకాలని పదే తిరగేసి ఇబ్బంది పడి పేజీలని అంటే శ్రమ ఎక్కువ పడడం లేదా టైం అయిపోవడం ఇబ్బంది ఉండదు. మన రివిజన్ ఇది స్టాక్ డైరెక్ట్ బిట్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందిని అప్లికేషన్ మెథడ్లో ఏమి ఉండదు కాబట్టి ఏపీఎస్సీ డైరెక్ట్ బిట్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేయొచ్చు. ఆ రకంగా తయారు చేసుకొని చక్కగా నోట్స్ తయారు చేసుకుంటే మళ్ళీ మా వీడియోలో మరికొన్ని టాపిక్స్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.